రాజకీయాల్లో గెలుపుని అందరూ పండగ చేసుకుంటారు, కాని ఒక్కోసారి ఒక ఓటమి గెలుపుకన్నా పెద్ద పాఠం చెబుతుంది. ఈరోజు మనం తెలంగాణలోని మునుగోడు ఎన్నికల ఫలితాలని లోతుగా పరిశీలిద్దాం. కేవలం సంఖ్యల వెనుక ఉన్న అసలు కథేంటి, ఒక ఓటమి ఎలాంటి పాఠాలు నేర్పిస్తుంది అనేది అర్థం చేసుకుందాం. ఈ కథకి సెంటర్ పాయింట్ తెలంగాణలోని మునుగోడు. పొలిటికల్ మ్యాప్లో ఇదొక చిన్న చుక్కలా కనిపించచ్చు, కాని ఇక్కడి ప్రజల జీవితాలు, వాళ్ల ఆశలు, వాళ్ల కష్టాలే ఈ విశ్లేషణకు ఊపిరి. చూడండి, గెలుపును సెలబ్రేట్ చేసుకోవడం చాలా తేలిక, కాని ఒక ఓటమిని కూర్చొని లోతుగా విశ్లేషించినప్పుడే అసలు విషయాలు బయటపడతాయి. మన వ్యూహంలో లోపలేంటి, ప్రజలు ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు, భవిష్యత్తుకి సరైన దారేది అనేది అప్పుడే స్పష్టంగా కనిపిస్తుంది. సో మనం చేసే ఈ విశ్లేషణ గాల్లో మాటలు కాదు, ఇది పక్కా డేటా, క్షేత్రస్థాయిలో విన్న మాటలు, వీటి ఆధారంగా కట్టిన ఒక పక్కా ప్లాన్ మీద ఆధారపడింది. ఓకే, ముందుగా మునుగోడుని కేవలం ఒక కాన్స్టిట్యుయెన్సీగా కాకుండా అక్కడి మనుషులు, వాళ్ల బతుకుల కోణం నుంచి చూద్దాం. సో మునుగోడు ప్రొఫైల్ ఏంటి? ఇది ఎక్కువగా గ్రామీణ ప్రాంతం. సుమారుగా 2.42 లక్షల ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బతుకుదెరువు మొత్తం పత్తి, మెట్ట వ్యవసాయం మీదే ఆధారపడుంది. సామాజికంగా, ఆర్థికంగా చూస్తే కొంచెం వెనకబడిన ప్రాంతం అని చెప్పాలి. రెడ్డి, బీసీ సామాజిక వర్గాలే ఎక్కువగా ఉన్నారు. ఎస్సీ జనాభా సుమారు 15-20% వరకు ఉంటుంది. కాని కులం, మతం, పార్టీ వీటన్నింటినీ దాటి ఇక్కడ జనాన్ని ఒక్కటి చేసే సమస్య ఒకటుంది. అదే తీవ్రమైన నీటి కరువు. సాగునీటి కొరత, ఫ్లోరైడ్ సమస్య వాళ్ల రోజువారీ జీవితంలో ఒక భాగమైపోయాయి. సరే, ప్రజల సమస్యల నుంచి ఇప్పుడు మనం నేరుగా ఎన్నికల అంకెల వైపు వెళ్దాం. 2023లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలా ఉంది? ఫలితాలు చూసే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. ఆ నంబర్లు మనకు ఎలాంటి కథను చెప్పబోతున్నాయి? ఈ టేబుల్ చూడండి, కథ మొత్తం క్లియర్గా కనబడుతుంది. 2023లో కాంగ్రెస్ గెలిచింది, సరే, కాని అసలు విషయం మార్జిన్లో ఉంది. బీఆర్ఎస్ ఓటమి మార్జిన్ 2018లో దాదాపు 22,000 ఉంటే 2023 వచ్చేసరికి 40,000 దాటింది, అంటే ఆల్మోస్ట్ డబుల్. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 2 సార్లు టర్న్అవుట్ సేమ్, అంటే ఓటర్లు మారలేదు, వాళ్ల తీర్పే మారింది. -40,590. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి తీవ్రతకు ఒక కొలమానం. ఇంత భారీ తేడా ఎందుకొచ్చిందో లోతుగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. ఈ ఓటమికి కారణమేంటి? దీని వెనక ఉన్న ఎందుకో అనేదాన్ని మనమిప్పుడు విడమరిచి చూద్దాం. మా ఎనాలిసిస్ ప్రకారం ఈ ఓటమికి మూలం రెండు విషయాల్లో ఉంది. ఒకటి, రాష్ట్రస్థాయిలో గవర్నమెంట్పై ఉన్న వ్యతిరేకత. రెండోది, లోకల్గా పథకాలు జనానికి సరిగా చేరకపోవడం, వాళ్ల సమస్యలు తీర్చకపోవడం. ఈ రెండు కలిసినప్పుడు ఫలితం ఇలాగే ఉంటుంది. ఇది ఓటర్ల అసంతృప్తికి ఒక అద్దం. చౌటుప్పల్, నారాయణపూర్లో నీటి సమస్య, మరిగూడ, చెండూర్లో ఏళ్ల తరబడి పూర్తికాని ఇరిగేషన్ ప్రాజెక్టులు, మునుగోడ్లో కనీసం రోడ్లు, కరెంట్ లేకపోవడం, ఘట్టుపల్, నాంపల్లిలో ఒక డిగ్రీ కాలేజ్ కూడా లేకపోవడం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది రాజ్యాంగమిచ్చిన గౌరవంగా జీవించే హక్కు. ప్రాథమిక అవసరాలు తీరనప్పుడు ఆ గౌరవానికి భంగం కలుగుతుంది. ప్రజల గొంతుకలో ఈ అసంతృప్తి వినడం, దానికి బాధ్యతాయుతంగా స్పందించడం ప్రజాస్వామ్యంలో చాలా కీలకం. సరే, ఈ అసంతృప్తిని పార్టీలు క్యాంపెయిన్లో ఎలా వాడుకున్నాయి? దీన్ని అర్థం చేసుకోవడానికి మనం చతుర్ముఖ సిద్ధాంతం అనే ఒక ఫ్రేమ్వర్క్ని చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఇది 4 యాంగిల్స్లో క్యాంపెయిన్ని ఎనలైజ్ చేస్తుంది. శివ అంటే దూకుడు, దుర్గ అంటే రక్షణ, విష్ణు అంటే నిర్మాణం, బ్రహ్మ అంటే సృష్టించడం. ఈ ఫ్రేమ్వర్క్లో మొదటి 2 అంశాలు చూద్దాం. శివ అంటే అగ్రెషన్, దూకుడు. అపోజిషన్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్పై గట్టిగా అటాక్ చేసింది, కాని అధికారపక్షం నుంచి సరైన కౌంటర్ లేదు. ఇక దుర్గా అంటే ప్రొటెక్షన్, రక్షణ. అపోజిషనేమో మేం మీ రక్షకులమని చెప్పుకుంది, కాని అధికారపక్షం మీద వచ్చిన కరప్షన్ ఆరోపణలు వాళ్ల ప్రొటెక్టివ్ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేశాయి. గతాన్ని విశ్లేషించడం అయిపోయింది. ఇప్పుడు భవిష్యత్తు గురించి మాట్లాడాలి. 2028లో తిరిగి గెలవాలంటే దానికి ఒక క్లియర్ బ్లూ ప్రింట్ అవసరం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి వచ్చిన మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన సిఫారసు ఒక్కటే, చాలా సూటిగా, స్పష్టంగా: సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చండి. ప్రజలు కొత్త నాయకత్వాన్ని, ఒక కొత్త ఆశను కోరుకుంటున్నారు. సో
తిరిగి పుంజుకోడానికి ఇది 5 స్టెప్ ప్లాన్. 1. క్యాండిడేట్ని మార్చాలి. 2. గ్రాస్ రూట్స్ నుంచి పార్టీని మళ్లీ కట్టాలి. 3. పథకాలు ప్రజలకు సరిగ్గా చేరుతున్నాయో లేదో చూడాలి. 4. బూత్ కేడర్ని బలోపేతం చెయ్యాలి. 5. ప్రతిపక్షాన్ని వ్యూహాత్మకంగా ఎదుర్కోవాలి. అలాగే మాటలాడే భాష కూడా మారాలి. ఈ టేబులే అదే చెప్తోంది. పక్కవాళ్లను నిందించడం, బంధుప్రీతి లాంటి నెగటివ్ మాటలు వదిలేసి భవిష్యత్తు, అభివృద్ధి, ట్రాన్స్పరెన్సీ లాంటి పాజిటివ్ మెసేజ్పై ఫోకస్ పెట్టాలి. మాటలు కాదు, చేతలు ముఖ్యం. ప్రజల ప్రధాన సమస్యలను తీర్చడానికి ఈ 3 ప్రాజెక్టులను వెంటనే పట్టాలెక్కించాలి. ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేయడం, పత్తి రైతుల కోసం ఒక ప్రాసెసింగ్ హబ్బు పెట్టడం, ఇంకొక ప్రభుత్వ డిగ్రీ కాలేజీని నిర్మించడం. ఈ ప్రాజెక్టులన్నీ ప్రజల జీవితాలను మేరుగా ప్రభావితం చేసేవి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం మరొకటుంది. భారతదేశపు కొత్త డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారుల సమాచారాన్ని సేకరించేటప్పుడు వారి గోప్యతకు, సమ్మతికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. సో చివరిగా చెప్పేదేంటంటే, ఈ మొత్తం విశ్లేషణ సారాంశం ఒక్కటే. ఒక ఓటమిని సరిగ్గా విశ్లేషిస్తే అది ఒక ఎండింగ్ కాదు, అది సక్సెస్కి ఒక కొత్త రోడ్ మ్యాప్. ఇది మనల్ని ఒక పెద్ద ప్రశ్నకు తీసుకువస్తుంది. రాజకీయాల్లో మనం చూసి ఎన్నో ఓటములు నిజానికి సరైన బ్లూప్రింట్ దొరక్క ఆగిపోయిన విజయాలు కాదా? ఆలోచించండి. మీరు ప్రజల కేంద్రంగా పనిచేసే నాయకులుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి లేదా 08042041602 నంబర్కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.